వినువారికి తగినట్లుగా అనిరిట్లు మహానుభావుల అతి చాతుర్యముతో. వినేవారికి తగినట్లుగా అన్నారు. ఆ వినేవారికి తగినట్లుగా అన్నప్పుడు వినేవారు ఏం కోరుకుంటున్నారో అది చెబితే వాళ్ళు సంతోషపడతారు. వినేవారి కోరిక వేరుంది, నేను చెప్పేది వేరున్నప్పుడు అదంత రుచించదు. అందుకే అంటారు శంకరాచార్యుల వారు, అతో విముక్త్యై ప్రయతేతి విద్వాన్ సన్యస్త బాహ్యార్థ సుఖస్పృహాసన్ సంతం మహాంతం సముపేత్య దేశికం తేనోపదిష్టార్థ సమాహితాత్మ. ముందుగా ఆయన అతో విముక్త్యై ప్రయతేతి విద్వాన్, ఏ విద్వాంసుడైతే తన విముక్తి కొరకై ప్రయత్నం చేస్తున్నాడో, అంటే ముందుగానే నేను ఎవరికి చెప్తున్నాను, ఏం చెప్పబోతున్నాను అనే విషయాన్ని ఆయన ఎవరైతే ఈ జనన మరణములతో కూడినటువంటి యొక్క దుఃఖము నుండి తప్పించుకోవాలని కోరుకుంటున్నారు. అంటే చావు పుట్టుకలు దుఃఖానికి మూలము, కారణము. జన్మకు వచ్చాం కాబట్టి వచ్చేటప్పుడు గర్భనరకాన్ని అనుభవించి వచ్చాము. వచ్చిన తర్వాత ఈ జీవించినంత కాలము ఆధ్యాత్మికది, భౌతికది, దైవిక తాపత్రయాగ్ని చేత అనుక్షణం దహించబడుతూ క్షణక్షణము దినము దినము కాలం గడుపుకుంటూ వస్తున్నాం. మరలా ఇదే విధంగా పోయే వరకు కూడా ఇలాగే ఉంటుంది. పోయేటప్పుడు మళ్ళీ మరణ బాధను అనుభవించాల్సిందే. అయితే ఇవి బాధలని, ఈ బాధలు ఈ జన్మకే పరిమితం కాదు. మరలా జన్మకొచ్చినా కూడా ఈ ఆధ్యాత్మికది, భౌతికది, దైవిక తాపత్రయాగ్ని వదిలిపెట్టదు. గర్భనరకాలు, పున్నామ నరకాలు, మరణావస్థలు తప్పవు. కాబట్టి ఇలా ఇంతకు ముందు కూడా కోట్ల కొలది జన్మలెత్తి ఆ జన్మలలో ఈ దుఃఖాలన్నీ అనుభవించి వచ్చాము. ఈ జన్మలో మేలుకోవాలి, తెలివి కలిగిన జన్మ కాబట్టి మేలుకొని మరలా జన్మకు రాకుండా విముక్తిని పొందాలి. అంటే ముక్తి అన్నా మోక్షమన్నా జన్మబంధము నుండి తప్పించుకోవడం. జన్మబంధం అంటే పుట్టడము, చావడమే జన్మబంధము. దాని నుంచి తప్పించుకోవాలనే కోరిక గనక మీకున్నట్లయితే, అంటే ఆయన అంటున్నాడు, శంకరాచార్యుల వారు ఏమంటున్నారంటే, నేను చెప్పబోయేటువంటి విషయము ఎవరికి అని అంటే, ఎవరైతే జనన మరణ దుఃఖము నుండి విముక్తి పొందాలనుకుంటున్నారో వారి కోసమై ఎటువంటి బోధ కావాలి, వారు ఎటువంటి గురువును ఆశ్రయించాలి అని ఈ విషయాన్ని ఈ శ్లోకంలో పొందుపరిచారు. అతో విముక్త్యై ప్రయతేతి విద్వాన్, ఎవరైతే విముక్తిని పొందాలని కోరుకుంటున్నారో వారి కోసమే. మళ్ళా జన్మకు రావాలి, లేకపోతే ఈ ఇహంలో ఇంకా ఇంతకంటే అధికమైన సుఖాలను అనుభవించాలి, లేకపోతే ఈ శరీరాన్ని విడిచిన తర్వాత జీవుడు ఆ స్వర్గాది లోకాలకు వెళ్ళి సుఖించాలి అనే వాళ్ళ కోసం అయితే కాదు. వాళ్లకు ఈ బోధ పనికిరాదు. అసలు గురువు అవసరం లేదు. వారు స్వయంగా వారు చేసుకోగలిగినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులను చేసుకుంటారు. దాని ప్రతిఫలాన్ని తప్పనిసరిగా వాళ్ళు పొందుతారు, అనుభవిస్తారు. ఇహ సుఖం కావాలన్న వానికి గురువు కావాలన్నా,
వాస్తవంగా దేవుడు కూడా అవసరం లేదు, ఏదో మేము పూజలు చేస్తున్నాం కాబట్టి మాకు ధనం వస్తుంది అనుకుంటారేమో. లేదు, గత జన్మ కర్మ ఫలమే ఇక్కడ అనుభవించేది. కోటి దేవుళ్లకు మొక్కినా లేనిది రాదు. గత జన్మలో చేసుకున్న పుణ్యమో పాపమో ఈ జన్మకు వచ్చి ఈ శరీరంతో అనుభవిస్తున్నాం. మళ్ళీ ఈ శరీరంతో చేసుకున్న కర్మ ఫలాల్ని మళ్ళీ జన్మకు వచ్చి అనుభవిస్తాం. ఇది సత్యం. ఇక్కడ మనం దేవుణ్ణి పూజించిన వానికి ధనం ఉంది, అన్ని సుఖాలున్నాయి. దేవుడు లేడనే వానికి కూడా ఆయనకు కలిగే సుఖాలు ఆయనకు కలుగుతున్నాయి. దేవుడు ఉన్నాడంటేనే, దేవుణ్ణి పూజిస్తేనే మనకు ధనం వస్తుంది అని కాదు, మనం చల్లగా ఉంటామని కాదు. కానీ ఇంతకుముందు చేసుకున్నామో చేసుకోలేదో ఇక్కడికి వచ్చి ఈ బాధలు అనుభవిస్తున్నాం. ఇప్పుడు చేసుకొని మళ్ళీ వచ్చే జన్మకు అనుభవిద్దామని అనుకుంటే వాళ్ళు దానికి తగినటువంటి యొక్క కర్మాదులు ఆచరించాలి. పెట్టిన దినముల లోపల నెట్టడములకైన వచ్చు నానార్థములు, పెట్టని దినముల కనకపు గట్టెక్కిననేమీ లేదు కదరా సుమతి అన్నాడు. పెట్టని రోజు వచ్చేటప్పటికి బంగారపు కొండ మీద కూర్చున్నా ఇంత దాహం తీర్చుకోవడానికి మంచినీళ్ళు దొరకవు, ఆకలి తీర్చుకోవడానికి ఇంత అన్నము దొరకదు. పెట్టిన రోజు వస్తే నట్టడవిలో ఉన్నా కూడా తనకు కావలసిన ఇష్ట పదార్థం తనకు లభిస్తుంది. అది ప్రాప్తం. కాబట్టి ప్రారంధ కర్మనే ఇక్కడ మనం అనుభవిస్తూ ఉన్నాం. ప్రారంధం కర్మను అనుభవిస్తున్నాం. అది తప్పించుకోవడానికి ఎవరి వశం కూడా కాదు. ఇక ఏమైనా దేనికోసం గురువు కావాలి, దేనికోసము ఈ యొక్క పరమార్థం కావాలి అని అంటే, ఏదైతే జన్మ జన్మల నుండి పేరుకున్నటువంటి యొక్క సంచిత కర్మ ఉందో, మళ్ళీ జన్మకు కారణమైనటువంటి సంచిత కర్మం ఏదైతే ఉందో దాన్ని నుండి తప్పించుకోవడానికి, దాన్ని కాల్చివేసుకోవడానికే గురువు, శాస్త్రమో, భగవంతుడో, లేకపోతే విజ్ఞానము ఇవి కావాలి. ఆ సంచిత కర్మ చేత బంధింపబడి ఉన్నటువంటి జీవుడు ఆ కర్మబంధము నుండి తప్పించుకోవాలని కోరుకుంటున్నట్లయితే ఆయన కోసమై ఏం కావాలి అని అంటే ఇక్కడ ఒక విషయం చెప్పుకొచ్చారు. ఇక్కడ గురువు యొక్క స్థితిని చెప్పుకొచ్చారు. ఎటువంటి గురువు కావాలి, ఎటువంటి యొక్క శిష్యుడు ఎటువంటి విచారణ చేయాలి అనే దాని గురించి. అందులో ఏమంటారు, సన్యస్త బాహ్యార్థ సుఖస్పృహాసన్, బాహ్య విషయముల యొక్క సంసర్గము లేనివాడు. అంటే ఈ ప్రాపంచిక సుఖ దుఃఖ విషయముల యందు కానీ, లేక పరలోక సుఖ దుఃఖ విషయముల యందు కానీ ఇచ్చలేనటువంటి వాడై, ఇది ఎవరికి చెప్తున్నారు? గురువుకు చెప్తున్నారు. ప్రాపంచిక విషయ భోగముల గురించి కానీ, లేక స్వర్గ వైకుంఠ కైలాస భోగముల యందు ఇచ్చ కానీ లేకుండా కేవలము పరమార్థ విషయమునందే ఆసక్తుడై ఉన్నటువంటి గురువు. బాహ్య విషయ సంసర్గము లేనివాడు, సదా బ్రహ్మాకార వృత్తి అందే ఇచ్చగలవాడు, ఎల్లప్పుడూ కూడా ఆ బ్రహ్మమును చేరుకునేటువంటి యొక్క విధానము, ఆ బ్రహ్మాకార వృత్తి ఏదైతే ఉందో దాని అందే ఇష్టము కలిగినటువంటి వాడు, ప్రాతిభాసిక విక్షేపరహిత శాంత చిత్తుడు. ఈ విషయాదుల చేత విక్షేపము కలుగుతూ ఉంటే ఆ విక్షేపమును కలత చెందకుండా ఎప్పుడూ కూడా ప్రశాంత చిత్తమై ఉండేటువంటి వాడు. అంటే ఇవి కష్టములు, సుఖములు ఇవన్నీ విషయ రూపంగా ప్రాప్తిస్తూ ఉంటాయి. ఏదొచ్చినా నా పూర్వ కర్మానుసారంగానే వస్తుంది, దాన్ని అనుభవించే తీర్చుకోవాలి అని ఎల్లప్పుడూ కూడా ఆ సుఖ దుఃఖముల యందు ఏకరీతిగా ఉండేవాడు.
ఎట్లయితే భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణంలో కృష్ణ భగవానుడు చెప్పాడో, దుఃఖేష్వనుదిగ్న మనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఆ స్థితప్రజ్ఞుడైనటువంటి యొక్క పురుషుడు జ్ఞాని ఎలా ఉంటాడయ్యా అంటే, దుఃఖములు కలిగినప్పుడు కృంగిపోడు, సుఖములు కలిగినప్పుడు ఉబ్బిపడడు, వాటి యందు అనురాగము కానీ భయము కానీ క్రోధము కానీ లేనటువంటి వాడు. అట్టివాడు. కనుక ఇక్కడ కూడా చెప్తుంది ఏమిటి అని అంటే, ప్రాతిభాసిక విక్షేపరహిత శాంతచిత్తుడు అయినటువంటి యొక్క గురువును ఆశ్రయించి, ఎవరైతే ముక్తి కావాలనుకుంటున్నారో, మోక్షం కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే అటువంటి గురువును ఆశ్రయించి ఆయన చెప్పేటువంటి యొక్క ఆయన ఏ బోధ చేస్తాడు అంటే, తత్వమస్యాది లక్ష్యార్థం అతో విముక్త్యై ప్రేతేతి విద్వాన్ సన్యస్త బాహ్యార్థ సుఖస్పృహ సంతం మహాంతం సౌపేత్య దేశికం తేనోపదిష్టార్థ సమాహితాత్మ. ఆయన చెప్పేటువంటి యొక్క ఆ 4 వేదములు, వాటి యొక్క సారాంశమైనటువంటి మహావాక్యములు, అందులో తత్వమసి బ్రహ్మ సామవేద మహావాక్యం ఏ తత్ త్వం అసి అనేటువంటి యొక్క ఉపదేశ వాక్యాన్ని చెప్పిందో, ఆ తత్వమసి వాక్యార్థమును ప్రబోధించేటువంటి యొక్క ఆ బోధనను ఆ సాధకుడు ఎలా వినాలి? సమాహిత చిత్తంతో వినాలి. ఆయన ఏ బోధ? తత్తు త్వం అసి కలిపి తత్వమసి అయింది. సామవేద మహావాక్యం. తత్ అంటే ఆ పరమాత్మ, తత్పద లక్ష్యార్థమైనటువంటి పరమాత్మ, త్వంపద లక్ష్యార్థమైనటువంటి జీవాత్మ. ఈ రెండిటి యొక్క కూడిక, ఐక్యస్థితి అసిపదం. ఆయన దేని గురించి బోధిస్తారు? కేవలం ఐహికమైనటువంటి ముచ్చట్లు కాదు చెప్పేది, లేక ఆముష్మికమైన ఫలములు పొందడానికి కావలసిన కథలు కాదు చెప్పేది. కేవలం తత్వమసి బ్రహ్మ అనే సామవేద మహావాక్యార్థాన్ని, అంటే దాని జీవునికి సంబంధించింది, ఆ పరమాత్మకు సంబంధించింది. ఈ రెండు ఏకమే. ఆ ఏకత్వ స్థితిని గురించినటువంటి యొక్క బోధను వారు చెప్తారు. అంటే జీవుడు ఆ పరమాత్మను ఎలా పొందాలి, దానికి మార్గం ఏమిటి, ఏ మార్గము ద్వారా జీవుడు పరబ్రహ్మస్వరూపమవుతాడో దానిని గురించి మాత్రమే చెప్తారు. ఆ చెప్పేటువంటి యొక్క తత్వమసి లక్ష్యార్థమును, ఆ భావాన్ని చక్కగా విని, ఎలా వినాలి? సమాహిత చిత్తంతో. అంటే సమమైనటువంటి హితమును చేకూర్చేటువంటి మనస్సు. ఏ మనస్సు? సమమైనటువంటి మనస్సుతో, చంచలము లేనటువంటి యొక్క మనస్సుతో, ఏకాగ్ర చిత్తముతో విని వాళ్ళు తరించాలి. అంటే ఎవరైతే జన్మరహితం కావాలని కోరుకుంటున్నారో వారు ఈ విధంగా, మరి ఆ కోరిక మనకి ఎంత శాతంలో ఉంది? మోక్షం కావాలనే కోరిక ఉండే ఇక్కడికి వచ్చాం. మీరు వచ్చినా నేను వచ్చినా లేకపోతే ఈ సభకు రావాల్సిన అవసరం లేదు కదా. మోక్షం కావాలనే గురువు గారి దగ్గరకు వచ్చాము, చేరాము. కానీ అందులో మరి మోక్షం కావాలనేటువంటి కోరిక మనకు ఎంత బలంగా ఉంది? అన్ని కోరికలు ఉంటాయి, వాటితో పాటు ఇది ఒక కోరిక. రోజు వండుకుంటున్నాం, ఈరోజు కూడా అలాగే వండుకున్నాం, కాస్త ఎక్కువ తక్కువ అంతే ఉందా? లేదు, ఈరోజు పండగ కాబట్టి ప్రత్యేకంగా వండుకోవాలి, రోజు వండుకొని వంటకం వండుకొని తినాలి అనేటువంటి శ్రద్ధ ఉందా? ఆ శ్రద్ధ ఉన్నట్లయితే పండగ వారం రోజులు ఉందనగానే ఆ శ్రద్ధ ఉన్నవాళ్ళు ఆరాట పడుతుంటారు.
పండగ దగ్గరకు వస్తుంది, దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, వాకిలు శుభ్రం చేసుకోవాలి, కావలసిన పదార్థాలు సమకూర్చుకోవాలి, ఆ రోజు సంతోషంగా వండుకోవాలి, తినాలి, ఆనందపడాలి. అలా ఉందా? మనకు మోక్షం కావాలనే కోరిక ఉంది, కానీ ఎలా ఉంది? అది మందమోక్షేచ్ఛగా ఉందా, తీవ్ర మోక్షేచ్ఛగా ఉందా? మోక్షం కావాలనే కోరిక ఇద్దరికి ఉంది. మందమోక్షేచ్ఛాపరునికి మోక్షం కావాలనే కోరిక ఉంది, తీవ్ర మోక్షేచ్ఛాపరునికి కూడా మోక్షం కావాలనే కోరికే ఉంది. ఇద్దరికి కోరిక ఒకటే, కానీ ఈయనలో ఉన్న కోరిక మందంగా ఉంది, ఆయనలో ఉన్న కోరిక తీవ్రంగా ఉంది. తీవ్ర మోక్షేచ్ఛాపల కలవాడు ఎలా ఉంటాడు, మందమోక్షేచ్ఛాపరుడు ఎలా ఉంటాడు అంటే, తీవ్ర మోక్షేచ్ఛ కలవాడు ఇల్లు కాలుచునుండ ఇంటిలోని మనుషుడు ఎంత తీవ్రము బయటికి ఏగగోరు. ఇల్లు కాలుతుంది, ఇంట్లో ఉన్నాడు, మరి ఆయన ఎంత తీవ్రంగా ఇంట్లో నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తాడు? చూద్దాంలే. ఒక మూలే కాలుతుంది, నేను మధ్యలో ఉన్నాను, ఆ మంట పైకప్పుకు వచ్చిన తర్వాత బయటికి పోదాంలే అనుకుంటాడా? ఒక క్షణమైనా అక్కడ నిలబడు, మరుక్షణంలో బయటపడతాడు, తీవ్రమైన ప్రయత్నం చేస్తాడు. అడవిలో వెళుతున్నాడు, ఒక క్రూర మృగం వెంటపడింది, దాని బారి నుంచి తప్పించుకోవాలని ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు? దొంగవాడు దోచుకోవడానికి వచ్చాడు, ఆ దొంగ నుంచి తప్పించుకోవాలని ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు? పాము వెంటపడ్డది, అది దాని నుంచి తప్పించుకోవాలని ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తాడో, తీవ్ర మోక్షేచ్ఛాపరుడు మోక్షం కోసమై అంత తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు. ఇక మందమోక్షేచ్ఛాపరుడు ఎలా ఉంటాడు చూద్దాంలే. ఇప్పుడు కాకపోతే ఇంకొకప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమైంది? నాకు చావు ఇప్పుడే దగ్గరలో ఉందా? నాకు అన్ని బాధ్యతలు తీరిపోయినాయా? ఇంకెన్నో బాధ్యతలు ఉన్నాయి. పిల్లల్ని పెద్దవాళ్ళని చేయాలి, ఆ పెద్దవాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, మరి వాళ్లకు సంతానం కలిగితే ఆ పిల్లల్ని కూడా మనమే పెంచి పెద్దవాళ్ళని చేయాలి. ఎప్పుడో ఈ పనులన్నీ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాంలే. అలా ఉంటుంది మందమోక్షేచ్ఛాపరుని యొక్క స్థితి. కానీ తీవ్ర మోక్షేచ్ఛాపరుడు అలా ఉండడు కదా. మరి మనలో తీవ్ర మోక్షేచ్ఛ ఉన్నదా, మందమోక్షేచ్ఛ ఉన్నదా? అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఈ యొక్క మోక్షాపేక్షే పరమార్థమే. నాకు అది కావాలి, ఏది ఉన్నా ఏది లేకపోయినా వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రథమమైనటువంటి పనిగా, ముఖ్యమైన పనిగా ఇదే నేను చేయాలి, ఆచరించాలి అనేటువంటి యొక్క భావన మనలో ఉందా? లేకపోతే ఏదో తీరికైన సమయాల్లో పనులన్నీ ఉడిగిపోయిన తర్వాత కాస్త వెనకో ముందో పోదాం, మందిరం దగ్గర ఆరాధన, పాపయ్య గారు ఆరాధన జరుగుతుంది, ప్రొద్దునే పోవాలి, మరి ప్రొద్దునే పోవడానికి పనులు ఎన్నో ఉన్నాయి, ఇప్పుడే అక్కడికి పోయి కూర్చుంటే ఎలాలే, ఆ పనులన్నీ పూర్తి చేసుకొని వద్దాంలే అని చెప్పి వచ్చారు. ఆ వచ్చేటప్పటికే జరగాల్సిన పూజో లేదా ఉపన్యాసాలో చాలా వరకు అయిపోయినాయి. అయ్యో అప్పుడే అయిపోయినాయా అనుకుంటే వస్తాయా? అది మందమోక్షేచ్ఛాపరుని యొక్క లక్షణం కాదు. ముందుగా నేను ఉండాలి, అక్కడ జరిగే ప్రతి ఆ యజ్ఞంలో జరిగే ప్రతి క్రియలో నేను పాలు పంచుకోవాలి. ఈ సమయం పోతే మరలా సమయం దొరకదు. ఇప్పుడు వినకపోతే మరలా వినాలనుకుంటే అప్పుడు చెప్పేవారు వస్తారా?
వేగులేచిన దాని విధవ వార్తలే కానీ వేద శృతుల ఘోష కావాలన్నప్పుడు వినపడుతుందా? తెల్లారు లేచిన దగ్గర నుంచి మాట్లాడుకునే మాటలు ఏమిటి? తినేవి, వండుకునేవి, పనులు చేసుకునేవి, నిద్రపోయేవి, ఈ ప్రాపంచికమైన మాటలేగా మనం వింటుంది, రోజు చెప్పుకునేది. కానీ పరమార్థ విషయములు, వేదాంత విషయములు, నీ జన్మను లేకుండా చేసేటువంటి యొక్క, నీ కర్మను కాల్చివేసేటువంటి యొక్క మాటలు ఎక్కడ వినపడతాయి? కేవలం ఆ పరమార్థ చింతన చేసేటువంటి స్థానం ఏదైతే ఉందో, ఆ కార్యక్రమం జరిగే కాడ, ఆ చెప్పేవారు ఉన్న కాడ మాత్రమే వినపడతాయి. కాబట్టి అవి ఏమైనా మిస్ అవుతానేమో, తప్పిపోతాయేమోనని ఎంతో తీవ్రంగా హడావిడిగా, అమ్మ కాస్త ఆగు, దారిలో ఎవరో కనపడ్డారు, మాకు బాగా ప్రేమాస్పదమైన వాళ్ళే, తెలిసిన వాళ్ళే, ఆగమ్మ ఎక్కడికో హడావిడిగా పోతున్నావు, పోదుగానిలే అని అంటే, లేదు లేదు అక్కడ టైం అయిపోయింది, పూజ అయిపోద్ది, వాడు చెప్పే ఉపన్యాసాలు అయిపోద్ది, తర్వాత మనం మాట్లాడుకుందాంలే, మనం ఎప్పుడు ఉండేవాళ్ళమే కదా అని తీవ్ర మోక్షేచ్ఛా పరులు దాన్ని తోసిపుచ్చి ముందుకు వస్తాడు. మందా మోక్షేచ్ఛాపరులు ఏం చేస్తారు? అయ్యో ఏమనుకుంటుంది, ఆగమంటే ఆగకపోతే, మాట్లాడమంటే మాట్లాడకపోతే ఏమనుకుంటుందో అని అక్కడే ఆగి ఆ ముచ్చట ఇందాక ఉండి అప్పుడు వస్తాడు. అంతే తేడా అది. కనుక ఏం కావాలి అని అంటే తీవ్ర మోక్షాపేక్ష కావాలి. గట్టిగా మోక్షకాంక్ష కలగదు భువినేరికిన్. అసలు మోక్షం కావాలనే కోరికే ఎవరికి కలగదు. ఎవరు కోరుకుంటారు? ఎవరైనా ఐహిక సుఖములు కావాలని కోరుకుంటారు, ఆముష్మిక సుఖములు అంటే పరలోక సుఖాలు కావాలని కోరుకుంటారు. మోక్షాపేక్ష ఎవరికి ఉంది? ఏ ఒకానొకనికో అది ఈ ఐహిక సుఖములు అశాశ్వతములు, అల్పములు, దుఃఖమిశ్రితములు అని గ్రహించినటువంటి వాడు, అలాగే ఆముష్మిక సుఖములు కూడా అశాశ్వతమైనటువంటివి, అల్పమైనటువంటివి, మళ్ళా జన్మకే కారణమవుతున్నాయి, దుఃఖానికి కారణమవుతున్నాయి అని ఈ రెండిటిని విచారించినటువంటి వాడు మాత్రమే శాశ్వతమైనటువంటి సుఖం ఏమన్నా ఉందా, ఆ సుఖము నేనెట్లా పొందాలి, అది ఎలా లభిస్తుంది, ఎక్కడ లభిస్తుందని అతడు మాత్రమే వెతుక్కుంటాడు. కాబట్టి గట్టిగా మోక్షకాంక్ష కలగదు. భువినీరికి నొకానొక వేళ కలిగినను గట్టడి నేడు రేపు ఎనుచు కాలము వెళ్ళబుచ్చును గాని చేపట్టడు బ్రహ్మకల్పము తాబాయక నిలిచుండినట్లుగన్. బ్రహ్మకల్పం అంటే ఏమిటి? చావు. చావకుండా నేను ఇక్కడే స్థిరంగా ఉంటా కాబట్టి నేను ఎప్పుడో తెలుసుకుంటానులే, ఆ చావు ఇప్పుడేం రాదులే అని ఆయనే నిర్ణయించుకుంటూ ఉన్నాడు. కానీ చావు ఏ క్షణంలో వస్తుందో ఎవరికీ తెలియదు. నహి ప్రమాణ జంతువునాముత్తర క్షణ జీవితం చరమ శ్వాస వేళాయం యత్కృతం తత్సదా కురు. నహి ప్రమాణ జంతువునాముత్తర క్షణ జీవితం, పై క్షణంలో నేను బ్రతికి ఉంటాను అని చెప్పడానికి వీలు కాదు. ఏ క్షణానైనా మృత్యువు ఆవరించవచ్చు. కాబట్టి యత్కృతం తత్సదా కురు. ఈ జన్మకు వచ్చింది దేనికోసమో, ఇప్పుడు ఏమి సాధించుకోవాలో ఆ సాధించుకునే దానిని సాధించుకోవడానికి ఇప్పుడే సమాయత్తం కావాలి, ఈ క్షణంలోనే దాన్ని తెలుసుకోవాలి, పొందాలి అనేటువంటి తీవ్ర మోక్షేచ్ఛాపరునికి కోసమే ఈ వేద శాస్త్రములు కానీ, ఈ బోధలు కానీ, ఈ గురువులు కానీ, ఈ ఉపదేశాలు కానీ వాళ్ళ కోసమే అని ఆ మహనీయులు ఆ విధంగా సెలవిచ్చారు. ఇప్పుడు మనం ఏం తెచ్చుకోవాలి, ఏం చేయాలి? ముందు మనలో ఆ తీవ్ర మోక్ష ఉన్నదా, ఒకవేళ ఏమైనా తరుగుందా, అది మందంగా ఉందా అంటే దాన్ని తీవ్రతరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికోసమైనా ఈ సాంగత్యం కావాలి, ఈ సత్సంగం చేయాలి. ఈ సత్సంగంలో అసలు మోక్షానికి ఏం కావాలి? ఎవరు పుట్టుకతో జ్ఞానంతో రాలేదు, పుట్టుకతోనే మరి ఆచరణతో రాలేదు, పుట్టుకతోనే మరి సత్వగుణంతోనే కూడుకొని రాలేదు. అందరం అజ్ఞానంలోనే పుట్టాము, అజ్ఞానంలోనే జీవిస్తున్నాము.
ఇప్పుడు ఆ అజ్ఞానాన్ని వదలడం కోసమై జ్ఞానంలోకి వస్తున్నాం. కాబట్టి జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఏం కావాలి? శాస్త్రాలు ఎన్నో చెప్పొచ్చు, వేదాలు ఎన్నో బోధలు ఉండొచ్చు, అనేక మంది అనేక విధములైనటువంటి బోధలు చేయవచ్చు. కానీ దప్పిక కొన్నవాడు చెరువు దగ్గరికో నది దగ్గరకో వెళ్ళిన తర్వాత ఆయన తాగటానికి, ఆయన దప్పిక తీర్చుకోవడానికి కావాల్సింది ఆ 3 దోసిళ్ళ నీళ్లు చాలు. నది మొత్తం తాగాల్సిన అవసరం లేదు. చెరువులో నీళ్ళని తాగితేనే దప్పిక తీరుతుందని లేదు. ఆ కొంచెం ఆ 3 గుక్కల నీళ్లు తాగితే ఆయన దప్పిక తీరిపోతుంది, ఆయన ప్రాణం నిలబడుతుంది, చాలు. దప్పిక తీరిన మరుక్షణంలోనే తృప్తి చెందుతాడు. ఇక మళ్ళీ నీళ్లు తాగాడా తాగలేదా కాదు, మళ్ళీ దప్పిక అయితే తాగుతాడు, లేకపోతే లేదు. అలాగే తాను మోక్షమును పొందటానికి కావలసినటువంటి యొక్క ముఖ్యమైన 4 మెట్లనండి, 4 విచారణలనండి, అది చక్కగా విచారించుకోవాలి. మనం విన్నదే, మనం చదువుకునేదే ఏముంది? పరమార్థానికి కావాల్సింది సాంఖ్యం, తారకం, అమనస్కం, పరిపూర్ణం. ఈ 4 మెట్లు, ఆ మేడ ఎక్కడానికి 4 మెట్లు. ఆ ఒక్కొక్క మెట్టును చక్కగా ఎక్కాలి. ఒక్కసారే నేను డాబా మీద ఎగిరి దూకుతాను అని అంటే కాదు. అలా ప్రయత్నం చేస్తే మళ్ళీ బోర్ల పడడమే. ఒక్కొక్క మెట్టును ఎక్కాలి. ఆ మెట్టునైనా నేను చక్కగా విచారణ చేశానా? ఒక మెట్టును ఎక్కి 2వ మెట్టుకు వెళ్ళేటప్పుడు ఈ మెట్టు మీద పాదం సక్రమంగా మోపాలి కదా. కాబట్టి సాంఖ్యాన్ని చక్కగా విచారించాలి. ఎంత దూరం మీరు విన్నా, ఎన్ని సంవత్సరాలు విన్నా, ఈ సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణ భావాల్ని చక్కగా విచారించకపోతే గురుముఖత మీరు ఎన్ని విన్నా వ్యర్థమే, ఎన్ని చదివినా వ్యర్థమే, ఎన్ని పాడినా వ్యర్థమే, ఎన్ని ఆరాధనలు చేసినా వ్యర్థమే. ఏ శాస్త్రములు చెప్పినా, ఏ పెద్దలు చెప్పినా ఈ 4 చుట్టూ పరిభ్రమించాల్సిందే. ముందు సాంఖ్య విచారణ ఏం చెప్పింది? దేహాన్ని గురించి చెప్పింది. పంచభూతాలతో కలిగినటువంటి ఈ శరీరము, పంచ తన్మాతృకలతో కలిగినటువంటి యొక్క ఇంద్రియములు, పంచశక్తులలో ఏర్పడినటువంటి జీవుడు, పంచ అధిష్టాన దేవతలతో ఏర్పడినటువంటి యొక్క ప్రాణము, పంచ అధిష్టాన దేవతల వలన ప్రత్యేగాత్మ, పంచ బీజముల వలన ప్రాణము. ఈ తీరుగా కలిగినటువంటి సృష్టిలో ముందుగా నీ దేహమును గురించి నీవు విచారణ చేయాలి స్థూలంగా. అలాగే సమిష్టిలో, వెష్టిలో దేహాన్ని గురించి విచారణ చేసి, సమిష్టిలో ఈ అన్నీ కూడా ఈ సృష్టి యొక్క మూలాలన్నీ ఎలా ఉన్నాయి? సాంఖ్యం దేహ విచారణంచ బ్రహ్మయామిళం. ఈ దేహం ఇటువంటిదని, ఇందు వసించు ఆత్మ ఇట్టివాదని తెలుసుకోవడం సాంఖ్య విచారణ. ఆ తరువాత దేహం నేను కాదు, ఆత్మయే నేను అని ఎవరు తెలుసుకోవాలి? ఆత్మ తెలుసుకోవాలనా, దేహం తెలుసుకోవాలనా? అమ్మా, దేహం ఎట్లా తెలుసుకుంటుంది? ఇది జడమే కదా, దీనికేం అవసరం? పోనీ ఆత్మ కూడా జడమే కదా, దానికి అవసరం లేదు. తెలుసుకోవాల్సింది ఎవరికి రోగం వస్తే వాడు మందు తినాలి. ఎవరు తినాలి? ఎవరికి వచ్చింది రోగం? జీవునికే కదా వచ్చింది. ఇప్పుడు ఆత్మ కావాల్సింది జీవుడే, దేహమై ఉన్నది కూడా జీవుడే. నేను దేహం అన్నది కూడా జీవుడే, నేను ఆత్మను అయ్యాను అవుతాను అనేది కూడా జీవుడే. రోగం వచ్చింది కూడా జీవునికే, జన్మలు ఎత్తుతుంది కూడా జీవుడే. ఆ జీవుడు తన స్వస్వరూపము ఆత్మ అని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడమే సరిపోదు. ఇందాక మామిడి పళ్ళు చెప్పారు కదా, మామిడి పళ్ళు అనగానే మనకు నోరు ఊరింది, వెళ్ళాలి, చూడాలి, కొనుక్కోవాలి. అప్పటికి కూడా పూర్తి కాలేదు, వాటిని తినాలి. తిన్నప్పుడే ఆ ప్రయత్నం అంతా సఫలీకృతం అవుతుంది. ఇప్పుడు జీవుడు ఆత్మ కావాలి, దేవుడు కావాలి. దానికి చెప్పింది ఏమిటి? తారకం, తన యొక్క రకం.
తన స్వరూపం. మరి దాన్ని అసలు ఈ తారకం ఏమిటి? దీని మంత్రం అంటున్నారు, దీని ధ్యానం అంటున్నారు, యోగం అంటున్నారు. మరి మన గురువు గారు మనకు ఉపదేశ కాలంలో చెప్పింది ఏమిటి? ఏ మంత్రం చెప్పారు? తారక మంత్రమేగా. ఏ మంత్రం చెప్పారమ్మా? ప్రప్రథమంగా గురువు గారి దగ్గరికి వెళ్ళంగానే తారక మంత్రం చెప్పారు. అయ్యా, తారకము మనశుద్ధికి కారణమగు సాధనంబు కావున మరి ఆ తారకమును అభ్యసించిన వారికి చలనంబు గలది వారి జనైన. తారకము వలన ఏమవుతుంది? మనస్సు శుద్ధి అవుతుంది. అనేక విషయముల యందు సంచరిస్తున్నటువంటి మనస్సు తన స్వస్వరూపమునందు చేరి అక్కడ మనస్సును సమాధానపరిచేటువంటిది తారకం. దీన్నే అజప గాయత్రి మంత్రం అన్నారు, దీన్నే హంస సూత్రం అన్నారు. ఈ తారక మంత్రము మంత్రాలన్నిటిలో కల్లా గొప్పది అని కూడా, తారక మంత్రము కన్నను ధారునిలో వేరు లేదు ధన్యులు వినుడి, సూర్యుని చంద్రుని ద్వారా నేరుపు ఎరుగుండి నడిపినది తారకముర, దొరుకుట భూమిలో అతి దుర్లభమురా. పరమహంసలు తరచి పానము చేశారు పరమభక్తుల కాది పరమ తారక మంత్రం. వేమనన్నాడు, హంస యోగంబు సరిసాటి అవని లేదు, సంచరించును మదిలోన శంకరుండు, ధ్వంస మరించు ఎరుక దర్పణమనంచు విశ్వదాభిరామ విప్రవే. ఉపజిమ్మకు ప్రాగ్దిక్కున త్రిపుడికి భూమధ్యమందు దీపము తానై జపించు రామనామము తపస్సును కనుగొన్నవాడు ధన్యుడు వేమాన్. హంస హంసేతి యో బ్రూయాత్ హంసో నామ హరిశివ, గురు వక్రాతు లభ్యంతే ప్రత్యక్ష సర్వతోముఖం. అద్వైతారకోపనిషత్తు చెప్తోంది. ఈ హంస సంచార రహస్యమును తెలిసి ధ్యానించు జ్ఞానులు హరిహరాది దేవతలతోడ సమానులగుచున్నారు. పూర్వము నిధాగా జడభర్తుడు వ్యాససుఖ శౌనకాది మహర్షులు దీనిని తెలియటం వల్లనే ఋషి సత్తములై ముక్తులయ్యారు. రామచంద్రుడు ఆంజనేయునికి బోధించాడు, ఆంజనేయ నీవును అట్టి హంస సంచార రహస్యం. హంస అందరిలో సంచరిస్తుంది. ఇడా పింగళ నాడుల ద్వారా మానవుల్లోనే కాదు, పశుపక్షి క్రిమి కీటకాదుల్లో. అసలు దానికి హంస అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, లోపలికి వెళ్ళేటప్పుడు హమ్ అనే శబ్దము, బయటకు వచ్చేటప్పుడు సా అనే శబ్దం. ఆ పలుకుతున్నాడు జీవుడు. అంటే సా అంటే సాకారం, హమ్ అంటే నేను, ఈ శరీరమే నేను, శరీరమే నేనని రోజుకు 21,600 సార్లు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు హంస అందరిలో అన్ని జీవుల్లో జరుగుతుంది. అది తారకం కాదు. తారకం ఎప్పుడవుతుంది? ఈడా పింగళ రెంటెను బట్టి సుషుమ్న సందుకు నడుపగ బాట నలిగి అలవాటై నడుచును ఓరన్న. ఈ నడకను నడిపిన వారే పుడమిలో రాజయోగులన్నా. రాజయోగులకు రాకడ పోకడ రెండును లేవురవోరన్నా. ఈడా పింగళ రెంటెను బట్టి సుషుమ్న సందుకు నడుపన్నా. ఆ ఈడా పింగళ నాడుల ద్వారా సంచరిస్తున్నటువంటి యొక్క హంసను, జీవుణ్ణి సుషుమ్న సందుకు నడిపించాలి. నడిపినప్పుడు ఎక్కడైతే ఆత్మ స్థానం ఉందో ఆ త్రికూట స్థానమునందుకు జీవుడు చేరుకొని అక్కడ ఆత్మతో చేరిక కలుగుతుంది. అది తారకమవుతుంది. పొడగనుచు సూర్యచంద్రుని ఝడియక చీకాకు పరచి చక్రాయుధుడై కడువడి హంసను వడపున తడయక వడిగా త్రిప్పినట్టి వారే బ్రాహ్మణులు.
సత్యానంద సమరాస పరులు సుడిబాడి మనసు ప్రాణమో చూపు మూడి పైగా నడిపించి నడినాళ్ళనంత లక్ష్యము నందు ఎడతెగక ప్రణవధ్యతను ఎల్లప్పుడు ఘోషింపుచుండగా అడలకను ఆత్మజపజన్యము వడివడిగా త్రిప్పినటి వారే బ్రాహ్మణులు సత్యానంద సమరాస పరులు. ఈ విధంగా తారకాన్ని గురించి ఆ మహనీయులందరూ కూడా ఇలా చెప్పారు. ఇదే తారకం గురువు గారు ప్రథమంలో ఉపదేశిస్తే ఆ తారక మంత్ర సాధనం చేస్తే దానివల్ల మనస్సు శుద్ధి అయి మనస్సు నిలకడ కలిగి అక్కడ తారకం వల్ల ఏం తెలుసుకున్నాడు? నేనే ఆత్మ, ఆత్మే నేను, నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేను, ఆ బ్రహ్మము కంటే నేను అన్యముగా లేను అనేటువంటి యొక్క స్థితికి రావాలి. మరి వచ్చిన తర్వాత అదే స్థితిలో ఉంటాడా? ఎందుకంటే అనేక విషయములతో కూడుకొని ఈ దేహ సంరక్షణ కోసమై, కుటుంబ సంరక్షణ కోసమై మరి అనేక కార్యములు చేస్తే ఏ పని చేసినా మనస్సుతోనే చేయాలిగా. తారకం చేసినా మనస్సుతోనే చేయాలి, వంట చేసుకున్న మనస్సుతోనే చేయాలి, ఇంకొకటి లేదు పని చేయడానికి. ఇలా ఉన్నటువంటి యొక్క మనస్సు మళ్ళా ఆ విషయాదుల యందు మునుపటి వలె చంచలమైపోకుండా ఉండాలి, ఆ బ్రహ్మమునందు స్థిరంగా ఉండాలి. దానికి ఏం కావాల్సి వచ్చింది? అమనస్కము కావాల్సి వచ్చింది. అమ్మ కాస్త ఓపిక పట్టండి, కొంచెం అయిపోయింది, లాస్ట్కి అమనస్కము లాగా వచ్చింది. దాంట్లో క్లుప్తంగానే చెప్తాను. ఆ తర్వాత పరిపూర్ణాన్ని గురించి నేనేం చెప్పను, రెడ్డి గారు కాల్చుకొని ఉన్నారు పరిపూర్ణాన్ని గురించి చెప్పడానికి. అమనస్కం వరకు నేను చెప్తాను. ఈ అమనస్కం అంటే ఏమిటి? మనస్సు లేకుండా ఉండడం సాధ్యమా? మనస్సు లేకపోతే రాయే కదా, ఎక్కడ వేసిన రాయి అక్కడే పడి ఉంటుంది. మరి మనకు ఈ కార్యకలాపాలన్నీ ఈ యొక్క దేహ కార్యాలన్నీ ఎలా జరుగుతాయి? దాని అర్థం అది కాదు. యన్మనస్త్రిజగ సృష్టి స్థితి వ్యసన కర్మ కృత్ తన్మనో విలయం యాతి తద్విష్ణు పరమం పదం. ఏ యొక్క మనస్సు అయితే మూడు లోకముల యొక్క సృష్టి స్థితి నాశములు చేయుచున్నదో ఆ మనస్సు లయముందుటయే అమనస్కము అన్నారు. అంటే మూడు లోకముల యొక్క సృష్టి స్థితి లయములు చేసే మనస్సు కావాలి. ఇక్కడ శబ్దస్పర్శ రూప విషయాలను గ్రహించే మనస్సు కాదు. ఇక్కడ ఏ మనస్సు కావాలి? అఖండమైన మనస్సు కావాలి. అంటే నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేననేటువంటి యొక్క నిశ్చయముతో కూడుకున్నటువంటి మనస్సు అయితే ఉందో అది లయం ఉండటమే అమనస్కం. ఎలా లయం ఉండాలి? ఈ సృష్టి అంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా ప్రపంచస్య మనః కల్పతత్వ తతో మేధాభావాత్ కదాచిత్ బహిర్గతేపి మధ్యత్వ భావాత్ సుకృత్ విభాద సదానందానుభవైక గోచరో బ్రహ్మవిత్తదేవ మండల బ్రాహ్మణ్యోపనిషత్తు చెప్పింది అమనస్కాన్ని గురించి. ఈ సమస్తము కూడా చిత్తమునకు తోచబడినటువంటిది, మనస్సు చేత తోచబడుతున్నటువంటి మాయయే అని తెలుసుకొని ఈ దేహముతో పాటుగా ఈ సమస్తమైనటువంటి యొక్క ప్రాపంచిక విషయములన్నీ కూడా మనస్సు చేత తోచబడినటువంటి భ్రాంతి రూపములే అని తెలుసుకొని ఈ విషయాదులతో నాకు పని లేదు, నేను కేవలం ఆ యొక్క బ్రహ్మస్వరూపమే అయి ఉన్నాను అని స్వరూప మనోనాశము పొందినటువంటి మనస్సు కావాలి. అంటే శరీరంతో ఉన్నప్పుడే మనస్సు నశించాలి, చచ్చిన తర్వాత మనస్సు నశించడం కాదు. నువ్వు అన్ని కార్యకలాపాలు చేసుకుంటున్నప్పుడే, గృహస్థాశ్రమ ధర్మంలో మునిగి ఉన్నప్పుడే ఆ మనస్సు నశించాలి. దేని యందు నశించాలి? అరణ్యములో ఆ చిన్న చిన్న మృగాలన్నీ ఆహారం కోసం అన్వేషిస్తుంటాయి. ఎప్పుడైతే సింహము గాండ్రించుకుంటూ గుహలో నుంచి బయటికి వస్తుందో ఇవన్నీ ఎక్కడికక్కడ పారిపోయి దాక్కుంటాయి, తప్పించుకుంటాయి.
అలా ఎక్కడ మనస్సును పెట్టినట్లయితే ఈ సమస్త విషయములన్నీ చిత్తమునకు గోచరింపబడినటువంటి యొక్క ఈ మాయా విషయములన్నీ ఎక్కడ నశిస్తాయో అక్కడ మనస్సు లయం కావాలి. అది అమనస్కం. ఇంకా అమనస్కాన్ని గురించి చెప్పాలంటే మహానుభావులు శృతులు చెప్పినటువంటి యొక్క శ్లోకాలు శృతులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనస్సు ఒకటే మాట, నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేను, ఈ దేహాది దృశ్య ప్రపంచము నేను కాదు అని బాగుగా దృఢపడి మనస్సు సకల కార్యముల యందు కూడా ఆ బ్రహ్మభావనే ఉండాలి. సర్వం బ్రహ్మేతి సంకల్పాత్ సుదృఢాన్ముచ్యతే మనః. ఈ సమస్తము బ్రహ్మమే అని నీ మనస్సులో బాగుగా దృఢపడాలి. కృశోహం దుఃఖబద్ధోహం హస్తపాదాది వాహనం. ఈ చేతులు కాళ్ళు తల మొదలగు అవయములతో కూడుకున్న ఈ శరీరము కృషించిపోయేటువంటిది, నశించిపోయేటువంటిది. ఈ శరీరము నేను కాదని ఇతి భావన రూపేణ. ఎలా? ఇక్కడ ఏమి మారలేదు, ఈ శరీరం మారలేదు, నీ భావం మారిపోవాలి. ఇది భావన రూపేణ వ్యవహారేణ బధ్యతే. ఆ భావములో ఉండి నువ్వు వ్యవహారం చేయి. చేస్తే నువ్వు చేసిన వ్యవహారం వల్ల వచ్చినటువంటిది ఏది కూడా నీకు అంటదు. జలజ పత్రముల యందు సలిలమంటని ఎట్లు, అద్దమందున రూపమంటనట్లు, వివిచింత పండుపై బొబ్బరంటని ఎట్లు, బలుచల్లలో వెన్న కలియనట్లు, చిత్రభానునకును చీకటంటని ఎట్లు, నాజ్యంబు జింహయందంటనట్లు. బ్రహ్మవేత్తలు మాయా ప్రపంచమునందు ఊరికే మౌనంగా కూర్చోరు, అఖిల వ్యవహారములు చేసి అంటారు అధిపా అన్నాడు పరశురామ సీతారామస్వామి. ఏమన్నారు? ఇవన్నీ అఖిల వ్యవహారములు చేసి అతడు అంటాడు. ఎందుకని? ఆయన భావం ఎక్కడుంది? ఆయన భావము ఆ బ్రహ్మాకార వృత్తి అందుంది. హరిదాసుడు భిక్షాటనకు బయలుదేరాడు. చేతిలో చిరుతలున్నాయి, ఒక చేతిలో తుమ్మూర ఉంది. పాట పాడుతున్నాడు, పాటకు తగినట్లుగా అడుగులేస్తున్నాడు. అప్పటి తల మీద అక్షయ పాత్ర ఉంది. మరి ఆయన మనస్సు ఎక్కడుంటుంది? ఈ పనులన్నీ చేస్తున్నా ఆయన మనస్సు అక్షయ పాత్ర మీద ఎట్లయితే పెట్టుకుంటాడో అలాగే నీ మనస్సు కూడా నీ గురుని చేత నొసంగబడినటువంటి ఏ స్వానుభవ స్థితి అయితే ఉందో ఆ స్థితి అందే నీ మనస్సుండి నువ్వు శరీర దేహాకార వృత్తి అందు నువ్వు అన్ని పనులు చేసుకుంటున్నప్పటికీ నేను వ్యాపారమో ఉద్యోగమో వ్యవసాయమో కూలో నాలో భిక్షాటనమో ఏం చేసుకుంటున్నావో ఆ పనుల యందు చేసుకున్నప్పటికీ అంటరధిపా అవి నిన్ను బంధించవు. కాబట్టి భావము అలా ఈ విధంగా సాంఖ్యాన్ని, తారకాన్ని, అమనస్కాన్ని మరి ఎలా కేవలం వినడం చదవడం కాదు, స్వానుభవ రూపంగా మాటల చేతను బ్రహ్మం బగున భూటకమందురు ఓరన్నా, మాటల చేతను బ్రహ్మం బగున భూటకమందురు ఓరన్నా, చేతులు చేయక పనులెన్నటికి కానేరవురా ఓరన్నా. చేస్తే చేతులతో చేస్తే పని అవుద్ది. మాటలు ఎన్ని చెప్పకున్నా ఎన్ని విన్నా కూడా అవి వృధా ప్రయాసే. ఇప్పటిదాకా చెప్పిన మాటలు మీరు బాగా శ్రద్ధగా విన్నారు. మరి ఈ మాటలు ఎప్పుడు సార్థకమవుతాయి? మీరు ఆ మాటలు విన్న తీరుగా ఆచరణ పెట్టుకుంటే, అలా విచారిస్తే స్వానుభవం కలుగుతుంది. లేకపోతే లేదు. ఇక్కడ వింటాం, ఇక్కడే దులుపుకుంటాం, అవతలకి వెళ్ళిపోతాం. అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఆ మాయలోనే మునిగిపోతాం. ఇది మనోలక్షణం, ఇది మాయ యొక్క లక్షణం, ఇది అజ్ఞానం యొక్క లక్షణం. అది మహా రుచిగా ఉంటుంది. ఇప్పుడు కాసేపు కనుక వదిలిపెడితే, దొడ్లో నుంచి పశువుల్ని వదిలిపెడితే ఎట్లయితే ఏ వేటి దారి అది
పరుగులు పెట్టుద్దో. ఇప్పుడు కాసేపు ఆపితే చాలు, ఒక్క నోరు కూడా ఖాళీగా ఉండదు. భయానికో భక్తికో ఇప్పుడు ఏదో కట్టడి చేసుకొని కూర్చున్నాము, కానీ వదిలిపెడితే ఎవరి దారి వాళ్ళది, ఎవరి ముచ్చట వాళ్ళది. అప్పుడు నిద్ర రాదు, విసుగు రాదు, కష్టం అనిపించదు, ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే జన్మ జన్మల నుండి అలవాటు పడి వచ్చిన ఈ యొక్క మిథ్యా విషయ వాసనలు కదా, మనస్సుకు అది చాలా రుచిగా ఉంటుంది. ఈ మాటలు కఠోరంగా ఉంటాయి. ఇందాక చదివారు కదా, అందార్థం చెప్పారు కదా, వినవలెనని కనవలసినని మనసందున కోరిక కలుగు మనుషులు విండు. అందుకే వాళ్ళు బతిలాడుకున్నారు. వాళ్ళు కూడా, పెద్దలు కూడా ఏం చేయలా, అయ్యా నీకు వినాలనిపిస్తే విను అంతే, నేనేమి బలవంతంగా నేను ఎత్తిన బరువు పెట్టను. అది అమ్మ మంచిది. ఏదో గురుమూర్తి మరి పలికించిన 4 పలుకులు మీరందరూ శ్రద్ధగా వినాలి, విచారణ చేసుకోవాలి. పోయిన సమయం పోయింది, ఉన్న సమయాన్నైనా సద్వినియోగం చేసుకోవాలి. పోయింది రాదుగా. ఇప్పటి వరకు నిద్రపోతూనే విన్నామో, ముచ్చట్లు చెప్పుకుంటూనే విన్నామో, కాలం ఎలా గడిపి వేస్తామో. ఇక దగ్గర పడుతుంది. ఒక రోజు గడిచింది అంటే మృత్యువు ఒక రోజు దగ్గరకు వచ్చినట్టు, మన ఆయుష్లో నుంచి ఒక రోజు తరిగిపోయినట్లు. అది ఎప్పుడో వస్తుంది, ఏ క్షణానైనా వస్తుంది. చెప్పైతే రాదు. పోనీ 100 సంవత్సరాల ఆయుష్ అంటే 100 సంవత్సరాలు కదా నేను చచ్చేది, నాకు ఇప్పుడు 60 70 వచ్చినాయి, ఇప్పుడు ఏం తొందర వచ్చింది, ఇంకా 30 సంవత్సరాలు ఉన్నాయండి అని అనుకుంటావా? లేదు లేదు, ఈ క్షణం రావచ్చు, మరు క్షణం రావచ్చు. అలా ఆ భయాన్ని పెట్టుకొని ఇప్పుడే నేను దేనికోసమైతే ఈ జన్మకు వచ్చామనో, ఏది సాధించుకొని ఈ జన్మను తరింపజేసుకోవాలనుకున్నానో దానికోసమై తీవ్రంగా ప్రయత్నం చేయాలి. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.